నైజాం పరిపాలన నుండి విముక్తి చెందిన తెలంగాణ ప్రజల జీవిత చరిత్రను యువతకు తెలిసే విధంగా యువ సమ్మేళన కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేశారు. యువ సమ్మేళన కార్యక్రమంపై నిజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవ కమిటీ సభ్యులతో మా అమ్మా న్యూస్ నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇదైతే ఇది యువ సమ్మేళనం ఉందో యువ సమ్మేళనానికి అయితే పెద్ద ఎత్తున అయితే స్టూడెంట్స్ వచ్చారు. బాన్సువాడ నగరంలో బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అయితే చుట్టుపక్కల గ్రామాల నుంచి నియోజకవర్గాల వారికి కూడా చాలా విద్యార్థులు అయితే వచ్చిన సందర్భంలో అయితే వీళ్ళు ఏం తెలుసుకున్నారు, ఎట్లాంటి విషయాల్ని వీళ్ళు నేర్చుకున్నారు, ఇట్లాంటి కార్యక్రమాలు ఇదే అంటే మొదటిసారి అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మ, మీకు ఏం తెలుసుకున్నారు? ఇక్కడికి వచ్చారు కదా, ఎలాంటివి నేర్చుకున్నారు? ఇక్కడ మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం అంటే ఒక యువత గురించి తెలుసుకోవడానికి వచ్చినాం. బట్ అట్లాగే నేటి సమాజంలో జరిగేటివి అండ్ ఇంకా ఓల్డ్ సమాజంలో జరిగేటివి అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మనం పుట్టక ముందు జరిగిన సన్నివేశాలన్నీ ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంకా చెప్పాలంటే మనం భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చింది, బట్ తక్కువ మాత్రమే వచ్చింది. మొత్తం సిటీ వరకు రావాలంటే చాలా టైం పట్టింది. మనకు 1948 సెప్టెంబర్ 17న మనకు స్వాతంత్రం వచ్చింది. ఇంత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఫ్రీడంగా బతకలేకపోతున్నాం. ఎందుకంటే సొసైటీ వల్ల మనం ఫ్రీడంగా బతకలేకపోతున్నాం. ఇప్పుడు ఈ యువతి సమ్మేళనం ద్వారా మనం కొంచెం హ్యాపీగా బతకడానికి ఛాన్స్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ సన్నివేశం చాలా ఉపయోగపడింది మాకు. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా బోరింగ్ అనిపించింది, వచ్చిన తర్వాత చూసేసరికంటే మంచిగా అనిపించింది. మేము 2000లో పుట్టినాం ఆల్మోస్ట్ అందరం. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని కొత్తగా చూసినాం. అండ్ ఇంకా ఇంత పెద్ద హాల్లో ఇంకా ప్రొజెక్టర్లో చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తెలియని విషయాలన్నీ మాకు అనే వాళ్ళు తెలిపించేలా చేశారు. ఇంత పెద్ద ప్రొజెక్టర్లో ఇంకా సౌండ్స్ అన్ని గాలి అన్నీ కరెక్ట్గా పెట్టి అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ మాకు ఇంత పెద్ద మంచిగా చూపించడానికి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ. ఇది అయితే ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అయితే మొత్తానికి నేర్చుకున్నాము అంటే గత స్వతంత్రం ఇదైతే నిజమైన స్వతంత్రం అయితే 1948 సెప్టెంబర్ 17లో వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు యూజ్ అవుతాయని చెప్తున్నారు. మనతో పాటు ఇంకొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, ఏం నేర్చుకున్నారు? ఇట్లాంటి కార్యక్రమం ద్వారా ఏం తెలుసుకుంటున్నారు? ఈ నిజాం పరిపాలనలో తెలంగాణ కట్టుమిట్టాడుతున్న సమయంలో ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన యొక్క తెలంగాణ గోడే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర 3 రాష్ట్రాలు వాళ్ళు కూడా ఈ నిజాం రాజులకు బానిసలుగా బతికే యొక్క ఇది ఉండే. అయితే అలాంటి పరిస్థితిని మన హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారత సైన్యాన్ని తీసుకొచ్చి ఆ నిజాం రాజులను తరిమి కొట్టి సెప్టెంబర్ 48 సెప్టెంబర్ 17న మనకు తెలంగాణకు నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్పి ప్రకటించడం జరిగినది. మొత్తానికి అందరూ చెప్తున్నది అదే. ఎక్కడ చూసినా కూడా దేశభక్తి ప్రజలలో అంటే దేశభక్తి విద్యార్థుల్లో అయితే రాబోయే ఫ్యూచర్ అంతా కూడా విద్యార్థుల పైన ఉంటుంది, యువత పైన ఉంటుంది. కాబట్టి ఆ యువత అందరూ కూడా సద్మార్గంలో నడవాలి. వాళ్ళ చరిత్ర అసలు గతంలో ఏం జరిగింది, చరిత్రలో ఎంతమంది పోరాటం చేస్తే కానీ ఇట్లాంటి స్వతంత్రం వచ్చింది. నిజాం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 1947లో స్వతంత్రం వచ్చినా కూడా 1948 వరకు అయితే నిజాం ఏదైతే హైదరాబాద్ సంస్థానానికి అయితే స్వతంత్రం రాని పరిస్థితి. రావడానికి కారణాలు ఏంటి, ఎంత ఫైట్ చేశారు, అప్పుడు ఎంత అవస్థ ఎదుర్కొన్నారు. ఏదైతే 13 నెలల కాలంలో అంటే 1947 నుంచి 48 సెప్టెంబర్ 17 వరకు ఏదైతే మధ్య ఉన్న కాలంలో అయితే చాలా తెలంగాణ సంబంధించి చాలా ప్రజలు బాగా నష్టపోయారు, బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నైజాం ఏదైతే వాళ్ళ రాజులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందుల్ని పెట్టారు. ఆ ఇబ్బందులు అన్నిటి కూడా తెలియజేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత అయితే ఆ పోరాటాలు ఎట్లా పోరాడారు దాని గురించి అన్నీ కూడా వీళ్ళకి తెలవాలి. ప్రజలతో పాటు విద్యార్థులందరికీ కూడా తెలవాలనే ఒక ఉద్దేశంతో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నామని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతే స్వతంత్ర అమృతోత్సవాలు అయితే దీంట్లో భాగంగా అయితే అనేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నాము. వచ్చే నెల 17 వరకు అంటే 2023 సెప్టెంబర్ 17 వరకు అయితే ఇట్లాంటి కార్యక్రమాలను అనేకంగా నిర్వహిస్తున్నామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజాం.